ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంకొక హీరో. అసలు ఆయన్ని చూస్తే ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది ఫ్యామిలీస్ వచ్చాడ్రా మావాడు అనుకుంటారు. సో అలాంటి అతను ఈ సినిమాలో చేయడం జరిగింది. మరి ఎవరో కాదు, మన రవికృష్ణ. ప్లీజ్ వెల్కమ్ రవికృష్ణ. రవికృష్ణ ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో. సో ఆయన మాటలో తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఏంటని. అందరికీ నమస్కారం అండి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ ఎవ్రీవన్. నిజంగా ట్రైలర్ చూశారు కదా, ఎలా ఉంది? యాక్చువల్గా మేమేదో గొప్ప సినిమా చేసాము, ఒక అద్భుతం చేసామని మాత్రం చెప్పాం. 100% జెన్యూన్గా ఒక సినిమా అంటే పిచ్చితో, ఇష్టంతో ఒక మంచి సినిమా 100% చేసామని మాత్రం చెప్తాం. అందరి లైఫ్లో బర్త్డే అనేది చాలా ఇంపార్టెంట్ డే, చాలా స్పెషల్ డే. అలాగే మా బర్త్డే బాయ్కి ఇవాళ ఫస్ట్ మీ అందరికీ పరిచయం చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది ట్రైలర్తో. సో డెఫినెట్గా మీ అందరికీ మూవీ నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. అందరూ చెప్పేటట్టే మంచి ఎఫర్ట్స్ పెట్టి మంచి ఫిలిం చేసాం. అది మీకు నచ్చితే మాత్రం 100% మీరు చెప్పగలిగిన వాళ్ళు అందరికీ చెప్పండి. ఎందుకంటే మా సినిమా వెనకాల ఎవరూ లేరు. మేమే కష్టపడి మేము చేసిన సినిమాని మేమే ప్రేమించి, మేమే ఇష్టపడి, మేమే ప్రమోట్ చేసుకుంటున్నాం. కష్టపడి మేమే నమ్మి థియేటర్కి వెళ్తున్నాం. సో డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ మిమ్మల్ని అయితే కనుక థియేటర్కి వచ్చి చూస్తే 100% డిసప్పాయింట్ చేయదు. అంటే మీరు అలసిపోయి ఉంటారు సినిమాల గురించి చెప్పి బాగుంటుంది థియేటర్కి రండి, బాగుంటుంది థియేటర్కి రండి అని. అంటే నాకు లైఫ్లో ట్రూ ఇన్సిడెంట్, అంటే ఈ కథ నేను ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్ ఒక లైఫ్లో జరిగింది అనే రీజన్. అంటే నాకు పర్సనల్గా మంజుమల్ బాయ్స్ కానివ్వండి, లేకపోతే RX100 అండ్ చమ్కీలా ఇలాంటి ట్రూ స్టోరీస్ అంటే నాకు పర్సనల్గా టచ్ అవుతాయి. ఇది ఒక లైఫ్లో అయ్యిందా అని. సో డెఫినెట్గా ఇది ఒక లైఫ్లో జరిగింది, వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేశారు అనేది మేము మీకు చూపించడానికి ట్రై చేసాం. సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ భరత్ బ్రో అండ్ విస్కీ బ్రో, రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బాయ్స్ సమీ బ్రో, అందరూ ఎంత ఎఫర్ట్స్ పెట్టారో, మీరు అందరూ ఎంత బాగా చేశారో నేను కళ్ళారు చూశాను. సో మీ అందరికీ డెఫినెట్గా మూవీ తర్వాత అందరూ బిజీ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ గాడ్ బ్లెస్ యూ డార్లింగ్స్ అందరికీ. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. మేము అడగగానే మా కోసం ప్రమోషన్స్ చేసి పెట్టి మా కోసం ఈవెంట్కి కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. యూ వెల్కమ్. నేను ఎంతో మంచిదాన్ని బేసిక్గా. నేను చెప్పిందంతా జెన్యూన్ చెప్పాను, లాస్ట్ ఇది ఒకటి చెప్పి నాశనం పెట్టేసావు. లేదు నిజంగా నేను చాలా మంచిదాన్ని, జనాలకు తెలియదు, బట్ ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నువ్వు ఇక్కడే ఉండు, ఎంతో కొంచెం ధైర్యంగా ఉంది, నా తమ్ముడు నా దగ్గర ఉన్నాడని చెప్పి. సో అలాగే మన బాయ్స్ని కూడా ఒకసారి పిలిచేద్దాము. అంతకంటే ముందు మన డాక్టర్ గారిని పిలుద్దాం. పాపం ఎంతో కష్టపడి పోస్ట్ మార్టం చేశారు, స్కాన్ చేశారు. సో ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం మూవీ ఎలా ఉండబోతుంది, ఈయనేం చేశారని చెప్పి. సమీర్ గారు హలో, కొంచెం గట్టిగా ఎంకరేజ్ చేయండి అబ్బా ఇలాంటి వాళ్ళని. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఐ నీడ్ టు సే థ్యాంక్ యూ టు విస్కీ, భరత్ గారు, భరత్ బ్రో అంటే నేను కొంచెం రెస్పెక్ట్గా భరత్ గారు అని పిలుస్తున్నాను. బట్ మేమందరం బేసిక్లీ వీఆర్ ఆల్ అరౌండ్ ద సేమ్ ఏజ్. మా అందరికీ కలెక్టివ్గా వీ హ్యావ్ వన్ డ్రీమ్ అండ్ దట్ ఈస్ టు బీ ఇన్ సినిమా. సో భరత్ బ్రో అండ్ విస్కీ బ్రోకి సీరియస్గా ఒక పెద్ద థ్యాంక్ యూ. నన్ను అప్రోచ్ అయినప్పుడు కూడా వచ్చి, ఇది విస్కీ బ్రో నాకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు నేను రెండే అనుకున్నాను, ఈదర్ ఈ మనిషి చాలా మంచి సినిమా తీస్తాడు, లేదంటే ఈ నెక్స్ట్ 1 month టైంలో నేను చచ్చిపోయి మిస్సింగ్ అయిపోతాను గ్యారంటీగా. అంటే అలాంటి వైబ్ ఉండే డైరెక్టర్ మా విస్కీ బ్రో. సో అంత న్యాచురల్గా అంటే ఒక మనిషి చచ్చిపోయినాక ఏం జరుగుద్ది అనేది నాట్ మెనీ పీపుల్ అండర్స్టాండ్, బట్ ఐ థింక్ విస్కీ క్యాప్చర్డ్ దట్ ఎసెన్స్ ఇన్ దిస్ మూవీ గ్రేట్లీ. ఆల్సో బాయ్స్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, ప్రమోషన్స్ కన్నా లేదంటే సినిమాలో కూడా దే ఆల్ గేవ్ దేర్ 150%. వర్కింగ్ విత్ రవి బ్రో, మీ అందరికీ తెలుసు హౌ గుడ్ ఆఫ్ అన్ యాక్టర్ రవి ఇస్, బట్ it was really an honor to get to work with him, do some awesome scenes. And నేనైతే ఖచ్చితంగా మీరు వచ్చి 19th సినిమా చూస్తే ఒక కమర్షియల్ సినిమా, క్రేజీ సినిమా అని మాత్రం నేను అన్ను. కానీ మీరు ఓకే ఒక ఆనెస్ట్ సినిమా తీశారు బాయ్స్ అని మాత్రం మీరు అనుకుంటారు. And I think this will be one of the first independent cinemas in a long time that will make its mark in our Telugu industry. And nenaithe I believe in the birthday boy. Thank you. Very well said, Sameer. Thank you so much. And boys, please,
మీతో కూడా చాలా మాట్లాడాలి అండ్ చాలా అన్నాను కదా అని ఎక్కువసేపు మాట్లాడొద్దు. మీ మాటలు ఒక రెండు మాటలు మాట్లాడేసేయండి మూవీ గురించి అండ్ మీ గురించి. అర్జున్. హాయ్, నా పేరు మనీ వాకా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి మీడియా పీపుల్కి. సో చాలా ఏదో మాట్లాడాలనుకున్నాను, మొత్తం మర్చిపోయాను పైకి వచ్చేసరికి. పర్లేదు, మాట్లాడతా. సో యా, ఐ థింక్ 2022లో ఆగస్ట్లో నేను ఆడిషన్ ఇచ్చాను ఫస్ట్ టైం, ఆన్లైన్ ఆడిషన్. లేటర్ ఆన్ 2024 జూలైలో ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాను. ఇట్స్ బీన్ 5 years ఆఫ్ జర్నీ అండ్ 2 years విత్ ద మూవీ. అసలు వండర్ఫుల్ జర్నీ అండ్ యాక్టింగ్ విత్ బ్రోస్ అసలు ఒక సొంత అన్న తమ్ములతో చేసినట్టు అనిపించింది నాకైతే. మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ థ్యాంక్స్ చెప్పొద్దు అన్నారు స్టేజ్ మీద, చెప్తే మాత్రం ఆఫీస్కి కూడా రాని అన్నారు. బట్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. యా, థ్యాంక్ యూ టు మై డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ హూ హ్యావ్ వర్క్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మూవీ చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. దట్స్ ఫర్ షో. యా, థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. బాలు. హాయ్ అండి, నా పేరు విక్రాంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన ఫ్యామిలీ మెంబర్స్, మా మదర్ అండ్ మా సిస్టర్స్, నందు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ సినిమా విషయానికి వస్తే మీరు కంపల్సరీ థియేటర్కి రండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది అని అయితే మేము కాన్ఫిడెంట్గా చెప్తాం. ఒకవేళ మీకు నచ్చకపోతే, ఇది మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాను, మీకు ఒకవేళ నచ్చకపోతే ఆ డబుల్ వెనక్కి ఇస్తాం. మా ప్రొడ్యూసర్ ఇచ్చేస్తాడు, నేను నంబర్ వచ్చేసి 9848022338. మళ్ళీ నోట్ చేసుకోండి, 9848022338. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి థ్యాంక్స్ అండి, మీ వల్ల మాకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఈ సినిమాకి. అండ్ భోజనాలు నేను చెప్పినందుకు వచ్చిన మా ఫ్రెండ్స్కి జోక్స్ అపార్ట్ అండి, నిజంగానే భోజనాల కోసమే వచ్చారు, మా కోసం కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్. హలో అండి, నా పేరు రాహుల్. ఈ మూవీలో సత్తి అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో ఈ ఆపర్చునిటీ నాకు అనేసి వచ్చేసి మా సార్ వినయ్ వర్మ గారి నుంచి వచ్చింది. ఆయనది సూత్రధార్ అనే థియేటర్ గ్రూప్ ఉంది, దాని ద్వారా ఈ మూవీకి క్యాస్ట్ అయ్యాను నేను. అండ్ ఈ మూవీలో పనిచేయడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అందరు యాక్టర్స్తోని. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ విస్కీ గారు అండ్ భరత్ బ్రో. ఈ మూవీ అండ్ ఈ మూవీకి మమ్మీ రమ్మంటే రాలేదు, చీఫ్ గెస్ట్ లేదు కదా అని. మళ్ళీ చెప్పాను హోస్ట్కి రోహిణి గారు ఉన్నారని. అయితే రోహిణి గారికి మా మమ్మీ చాలా పెద్ద ఫ్యాన్, సో వచ్చారు. సో మూవీ అందరు వెళ్ళి థియేటర్లో చూడాలి. July 19th మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే సాయి, అటు ఇటు తిరగకుండా స్ట్రైట్గా మాట్లాడు. యా హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి. సాయి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన నేమ్ అది. ఆ సాయి వేరు. యా, ఫస్ట్లీ థ్యాంక్స్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. బర్త్డే బాయ్ లైక్ ఏంటంటే, ఇలాంటి మూవీస్ మలయాళంలో వస్తే లైక్ అరే ఇలాంటి మూవీస్ తెలుగులో రావేంట్రా అని మీమ్స్ వేసేవాళ్ళు. సో మేము తెలుగులో తీసాం. ఇది వచ్చేసి మళ్ళీ ఇది థియేటర్ కావాలంటే మళ్ళీ మలయాళంలో డబ్ చేసి మళ్ళీ తెలుగులో చేస్తాం, పోనీ అలానే చూడండి. సో ఇదే పక్కా అందరికి నచ్చుద్దని నేను అదే మా టీం అందరం అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. యా, ఓకే. ఫైనల్ వర్డ్స్. అయిపోలేదా? అయిపోయిందమ్మా, నీది వెంకీ. కొంచెం అడ్జస్ట్. సరే, వెంకీ మాట్లాడొద్దని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అరుస్తున్నారు కాబట్టి ఆపేద్దాం. మీ ఫ్రెండ్స్ అరుస్తున్నారు, మాట్లాడొద్దని. ప్లీజ్ అరే అరవకండి, ఒక నిమిషం, 2 ముక్కలు ప్రిపేర్ అయ్యి చెప్పేసి మాట్లాడు ప్లీజ్. హాయ్, నా పేరు రాజా అశోక్. ముందుగా మీడియా మిత్రులు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా జనరల్గా ఏంటంటే, చిన్న సినిమాలన్నీ మనం థియేటర్ దాకా చూస్తారు మన తెలుగు వాళ్ళు. థియేటర్ దాకా వెళ్ళి చూడాలా అని చాలామందికి ఏమైనా క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. ట్రైలర్ చూశాక మీకు అర్థమై ఉంటుంది. సో డెఫినెట్గా ఇది ఒక థియేటర్ సినిమా. థియేటర్కి వెళ్ళి చూడండి. మనం ఒక లైక్ రోజు ఒక బిర్యానీ కాస్ట్ అనుకోండి ఈ సినిమాకి,
తప్పకుండా మీరు చూసి ఎంకరేజ్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ సినిమాకి మాకు చాలామంది సపోర్ట్ చేశారు. ముందుగా మా భరత్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్, మంచి ఆపర్చునిటీ ఇచ్చేందుకు మా విస్కీ బ్రోకి. అండ్ ఈ సినిమా ప్రమోషన్ సాంగ్ చేసిన మనీష్కి, అండ్ ఈ సినిమా ప్రమోషన్ సాంగ్కి దగ్గరుండి మాకు ఎప్పుడు మేము చేసే ప్రతి దాంట్లో మాకు హెల్ప్ చేస్తూ ఉండే మా అవినాష్ పెందుర్తి అన్నకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్స్. సో